నమస్కారం రైతు సోదరులారా. ఈరోజు 24/1/2026 మనం పిన్నెల్లి గ్రామంలో ఉన్నామండి. ఈ వెరైటీ వచ్చేసి సిగ్నోవా కంపెనీ వారి హనుమాన్ 702 అనే నూతన తేజ రకం అండి. బాగా కింద నుంచి అధిక కొమ్మలు కలిగి బాగా చిక్కటి కాపుతో కాసే వెరైటీ అండి. ఈ హనుమాన్ 702 అనే తేజ రకం పిడుగురాల మణికంఠ సీడ్స్ లో దొరికిద్దండి. కింద నుంచి అధిక కొమ్మలు కలిగి కాయ సైజు కాపు కాయ గమనించుకోవచ్చండి. కింద కూడా తాళ్ళు లేదు ఈ హనుమాన్ 702 అనే రకంలో. దీంట్లో గమనించదగ్గ విషయం ఏంటంటే కింద మొదటి నుంచి కాచుకుంటా బాగా హైట్ పెరిగే వెరైటీ అండి. ఇది మనం గమనించుకోవచ్చు. సుమారుగా నేను 6 అడుగులు ఉంటా, నా భుజాల దగ్గరకు ఉంది. కాయ సైజు కాపు మనం గమనించుకోవచ్చు. ఈ సంవత్సరం ఉన్న వాతావరణ పరిస్థితులకి నల్లి తామర పురుగు తట్టుకొని కూడా బాగా చిక్కటి కాపుతో కాయ సైజు బాగుందండి ఈ హనుమాన్ 702 అనే రకం. గమనించుకోవచ్చు. తోట ఎక్కడైనా మంచి హైట్ మల్లెపువ్వు లాగా విరబూసిందండి. ఇప్పుడు ఉన్న వాతావరణంలో నల్లిని తామర పురుగుని తట్టుకొని ఈ హనుమాన్ 702 వెరైటీ రైతులు నమ్మకంగా వేసుకోవచ్చండి. కాయ సైజు కాపు చిక్కదనం మనం ఎక్కడ గమనించినా తాలు కూడా లేదండి ఈ వెరైటీలో. చూసుకోవచ్చు ఎంత హైట్ పెరిగిందో. సుమారుగా నా భుజాలంటే దగ్గర 4.5-5 అడుగులు పెరిగిందండి ఈ హనుమాన్ 702 అనే వెరైటీ. బాగా పైదాగా చిక్కటి చిన్న ఆకులు కలిగి ఉండటం వల్ల రసం పీల్చు పురుగుల్ని తామర పురుగుల్ని తట్టుకుంటుందండి. ఈ వెరైటీ యొక్క ముఖ్య లక్షణం. హనుమాన్ 702 అనే వెరైటీలో అసలు తాళ్ అనేది లేదండి. కింద కూడా ఎంత చిక్కదనంగా ఉందో చూడండి. ఈ వెరైటీ పిడుగురాల మణికంఠ సీడ్స్ లో దొరికిద్దండి. ఈ హనుమాన్ 702 అనే రకం ఎక్కడైనా మనం చేను మొత్తం తిరిగి చూసినా మనం గమనించుకోవచ్చు రైతు సోదరులారా. చిక్కటి కాపుతో అధిక బరువు కూడా ఉంటుందండి. కాయ గట్టిగా ఉంది. గింజ శాతం కూడా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ అక్కడ లేదు. మనం ఏ చెట్టు చూసుకున్నా చూడండి పైదాకా కాపు బాగా చిక్కటి కాపు జంట కాయలు కలిగి ఉందండి ఈ హనుమాన్ 702. చూడండి ఈ ఒక్క కొమ్మకి ఎన్ని కాయలు ఉన్నాయో. జంట కాపండి. ఎక్కడైనా ఈ 2 కాయలు. కాయ సైజు మొదట్లో మనకి ఏ సైజు ఉందో చివరిదాకా అదే సైజును కలిగి ఉందండి. మనం గమనించుకోవచ్చు రైతు సోదరులారా. ఈ వెరైటీ నల్లి తామర పురుగు తట్టుకొని చూడండి. అబ్బబ్బబ్బా ఈ కొమ్మ చూడండి. ఇది ఒక్కటే కొమ్మ అటు నుంచి డల్లకపోయింది. ఈ ఒక్క కొమ్మనే చూడండి ఎన్ని కాయలు కాసాయో.